హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా సజ్జ రొట్టెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సజ్జ రొట్టెలు చాలా క్రిస్పీగా అలాగే నోట్లో వెన్నలా కరిగిపోయేలా అంత రుచిగా వస్తాయండి. వంట రాని వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం సజ్జ రొట్టెల్ని ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా చపాతీలు చేసుకున్నంత ఈజీగా పీటా కర్రని యూస్ చేసి రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. సంక్రాంతి స్పెషల్గా మా సైడ్ మేము సజ్జ రొట్టెల్ని ప్రిపేర్ చేస్తామండి. వాళ్ళ ప్రాంతాన్ని బట్టి మనం పండగల్లో మనం చేసుకునే స్పెషల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయండి. మేము చేసుకునే స్పెషల్ వచ్చేసి సజ్జ రొట్టెలండి. అలాగే పల్లి పొడి అలాగే నువ్వుల పొడిని ప్రిపేర్ చేస్తామండి. మరి ఇక లేట్ చేయకుండా ఈ క్రిస్పీగా సజ్జ రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ సజ్జ రొట్టెల్ని కనీసం అంటే 20 రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చండి మనము. అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయండి. అందుకోసం ముందుగా మనము వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకుని అందులోకి ఒక జల్లెడని ఉంచి పెద్ద కప్పుతో 1 కప్పు దాకా సజ్జపిండిని వేసుకోండి. ఈ సజ్జపిండిను జల్లెడతో బాగా జల్లించండి. అందులో ఉండే ఏదన్నా కానీ పొట్టు అదంతా కూడా పక్కకు తీసేసేయండి. నేను ఇక్కడ పెద్ద కప్పుతో తీసుకున్నానండి. మీరు నార్మల్ కప్ అయితే 3 కప్పుల దాకా అయితే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. పసుపు వచ్చేసి ఆప్షన్ అండి, మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఈ రెండిటిని కూడా పిండిలో బాగా కలిసేటట్టు ఇలా పిండిలో బాగా కలపండి. ఈ ప్లేట్ని పక్కన ఉంచేసి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ని ఉంచి అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా మినపప్పును వేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వేయించుకోండి. వీటిని కాస్త దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా జీలకర్రని వేసుకోండి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోండి. వీటిని కూడా లైట్గా వేయించుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు దాకా పల్లీల్ని వేసుకోండి. ఏ కప్పుతో అయితే మీరు 3 కప్పుల దాకా పిండిని తీసుకుంటారో అదే కప్పుతోనే 1 కప్పు దాకా పల్లీల్ని వేసుకోవాలండి. పల్లీల్ని కూడా ఇలా వేయించుకోవాలి. పల్లీల్ని లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రోస్ట్ చేసుకున్న వాటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జారీలోకి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా పొడిగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని మనము ఇందాక కలిపి ఉంచుకున్న పిండిలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పల్లి పొడిని మొత్తం వేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోనే మనము 1/2 కప్పు దాకా మైదా పిండిని వేసుకోవాలి. ఇలా సజ్జ రొట్టెలోకి మైదా పిండిని వేసుకోవడం వల్ల పిండి అనేది జిగి వస్తుందండి. అందుకోసమే ఎక్కడ మనం రొట్టెల్ని చేసేటప్పుడు బ్రేక్ అవ్వదండి. ఇలా మనం వేసుకున్న వాటన్నిటినీ కూడా బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని కలుపుకోవాలండి. నేను ఇక్కడ నార్మల్ వాటర్ని తీసుకున్నానండి. కొంతమంది అయితే వేడి చేసి వేడి నీళ్ళను కూడా వేసుకుంటారు. నేనైతే నార్మల్ చల్ల నీళ్ళనే వేసి నేను పిండిని కలుపుకుంటున్నానండి. కలిపేటప్పుడు పిండి కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ని వేసుకుని పిండిని కలపండి. పిండి మొత్తం కూడా చాలా గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. ఒకటేసారి వాటర్ని వేసేసి పిండి కలపకూడదు. కొద్దిగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని పిండిని కలపండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా గట్టిగా ఉండాలండి పిండి అనేది. మనం రొట్టెల్ని చేసుకునేటప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని పిండిని బాగా నాదుకొని అప్పుడు కొద్దిగా పిండిని మనము రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అంతా పిండిని ఒకేసారి సాఫ్ట్గా కలుపుకుంటే మెత్తగా అయిపోతుందండి పిండి అనేది. ఇలా కలుపుకున్న ఈ పిండిని సైడ్లో ఇలా వత్తి ఉంచండి. అలా అయితే పిండి అనేది ఆరకుండా ఉంటుందండి. ఇందులో నుండే కొద్దిగా పిండిని తీసుకొని పక్కన ఒక గిన్నెలో నీళ్లను తీసుకోండి. అందులోకి మన చేతిని డిప్ చేసుకుంటూ పిండిని నాదుకోండి. బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు నాదండి. మరి ఎక్కువగా వాటర్ని వేసుకోకుండా కొద్దిగా వాటర్ని చేతికి డిప్ చేసుకుంటూ కొద్దిగా వాటర్ని వేసుకొని పిండిని సాఫ్ట్ ముద్దలా తయారు చేసుకోండి. పిండిని మనము ఎంత ఎక్కువగా నాదుకుంటామో మనకు రొట్టెల్ని ప్రిపేర్ చేసేటప్పుడు అంత బాగా వస్తాయండి. ఎక్కడ కూడా చీలికలు అనేవి రాకోకుండా చాలా ఈజీగా రొట్టెల్ని తయారు చేసుకోవచ్చండి. పిండిని చూడండి, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా గట్టిగా ఉండాలండి పిండి అనేది.
ఇలా పిండిని నాదుకునేటప్పుడు చేతిని నీళ్ళలో డిప్ చేసుకుంటూ ఇలా పిండిని నాదుకోండి. ఇలా నాదుకున్న ఈ పిండిలో నుండి కొద్దిగా పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దల్లా ప్రిపేర్ చేసుకోండి. నేను నాదుకున్న పిండికి 3 ముద్దలు వచ్చాయండి. ఇలా చిన్న చిన్న బాల్స్ లా ప్రిపేర్ చేసేసి పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ముందుగా నేను ఇక్కడ జీలకర్ర, నువ్వులు, మిరపిత్తనాలని తీసుకున్నానండి. ఇందాక మనము తయారు చేసుకున్న పిండి ముద్దను వీటిలో డిప్ చేసేసి మనము రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అలా అయితే రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ 3 కూడా 2 టీ స్పూన్ల దాకా తీసుకున్నానండి. ఈ 3 కూడా ఇలా మిక్స్ చేసేసి ఈ ప్లేట్ ని రెడీగా పక్కన ఉంచుకోండి. మనం తయారు చేసుకున్న పిండి ముద్దను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాల్స్ ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ పిండి ముద్దను వీటిలో డిప్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్రెస్ చేస్తూ అనండి. అలా అయితే ఎక్కడ కూడా కిందికి రాలకుండా పిండికి స్టిక్ అయి ఉంటాయండి. ఇలా డిప్ చేసుకున్న ఈ పిండి ముద్దను పీట మీద ఉంచేసి ఇలా పైనుండి బియ్య పిండిని వేసుకొని రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. అదే మనము సాఫ్ట్ రొట్టెల్ని కనుక ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే సజ్జ పిండిని వేసేసుకొని మనము రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఇక్కడ గట్టి రొట్టెల్ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి బియ్య పిండిని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి రొట్టెలు అనేవి. ఇలా 2 వైపులా కూడా బియ్య పిండిని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చుట్టూ కూడా రొట్టెను ప్రెస్ చేసుకోవాలండి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల రొట్టె అనేది మనము రోల్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా చిలికలు అనేవి రాకోకుండా చూస్తాయండి. అందుకే ఇలా రొట్టెను చుట్టూ కూడా ప్రెస్ చేసుకున్న తర్వాత మరి కాస్త బియ్య పిండిని చల్లుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాతీలను చేసుకునే కర్రను తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రోల్ చేయండి. మనం ప్రతిసారి రోల్ చేసినప్పుడు కూడా ఇలా రొట్టెను టర్న్ చేసుకుని రోల్ చేసుకోవాలండి. మనం రోల్ చేసుకునేటప్పుడు కూడా ఎడ్జెస్ ని మాత్రమే రోల్ చేసుకోవాలి. మధ్యలో గనక రోల్ చేస్తే కనుక పిండి మొత్తం కూడా మధ్యలోనే పల్చగా అయిపోయి చుట్టూ కూడా మందంగా వచ్చేస్తుందండి. ఇలా మధ్యలో పొడి పిండిని చల్లుకొని రోల్ చేసుకోవాలండి. రొట్టెను ఎప్పుడైనా సరే రొట్టెను ఎడ్జెస్ లో మాత్రమే రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకునేటప్పుడు కూడా పైన లైట్ గా మాత్రమే రోల్ చేసుకోవాలి. మనం ప్రెజర్ పెట్టి గనక రోల్ చేసేస్తే పిండి మొత్తం కూడా బ్రేక్ అవుతుందండి. పిండి మొత్తం కూడా కర్రకు అదుక్కునే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమే మనము లైట్ గానే పైన రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్కడన్నా చీలికలు అనేవి వస్తే మన చేతితోనే ఇలా ప్రెస్ చేసేసుకోవాలి. రొట్టెను రోల్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనాన్ని ఉంచి మనం బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రోల్ చేసి పెట్టుకున్న రొట్టెను వేసుకోవాలండి. రొట్టెను వేసుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోండి. గట్టి రొట్టెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకునే రొట్టెల్ని కాల్చుకోవాలండి. పాటు మీడియం ఫ్లేమ్ లో రొట్టెను కాల్చుకున్న తర్వాత పైనుండి ఒక కాటన్ క్లాత్ తో వాటర్ ని డిప్ చేసేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోండి. వాటర్ ని అప్లై చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం కూడా పూర్తిగా డ్రై అయిన తర్వాత మరొక పక్కకి టర్న్ చేసుకోండి. చుట్టూ కూడా రొట్టెను ఇలా తిప్పుకుంటూ రొట్టెను కాల్చుకోవాలండి. చుట్టూ కూడా బాగా కాలాలి. అందుకోసమే ఇలా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కాల్చుకునేటప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లోనే లేదా మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకునే రొట్టెని కాల్చుకోవాలి. క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. రొట్టెను 2 వైపులా కూడా ఇలా టర్న్ చేసుకుంటూ రొట్టెను కాల్చుకోవాలండి. ఎక్కువ సార్లు మనము తిప్పుతూ కాల్చుకోవాలండి. అలా అయితేనే తొందరగా క్రిస్పీగా అవుతుంది రొట్టె అనేది. గట్టి సజ్జ రొట్టెల్ని చేసుకోవాలనుకుంటే టైం ఎక్కువ సేపు పడుతుందండి. మనము ఎయిర్టైట్ బాక్స్ లో గనక స్టోర్ చేసేసుకొని పెట్టుకుంటే గనక మనకు కనీసం అంటే 1 లేదా 2 నెలల పాటు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. కాల్చుకున్న ఈ రొట్టెను పక్కకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్రాసెస్ లోనే మనం మిగతా పిండిని కూడా ఇలానే రొట్టెల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. పిండి ముద్దను తీసుకొని ఇలా మనము ఉంచుకున్న జీలకర్ర, నువ్వులు, మిరపిత్తనాలలోకి పిండి ముద్దను డిప్ చేసేసుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకుంటూ రొట్టెను ముందుగా ఇలా చేతితో చుట్టూ కూడా ప్రెస్ చేసుకోండి. ఆ తర్వాత రొట్టెను చపాతీ చేసుకునే కర్రను తీసుకొని ఇలా చుట్టూ కూడా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న ఈ రొట్టెను పెనం మీద వేసేసి స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఇలా రొట్టెను కాల్చుకోండి. కాల్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలండి. అలా అయితేనే తొందరగా క్రిస్పీగా అవుతుందండి. ఇలా 2 వైపులకు కూడా తిప్పుకుంటూ చుట్టూ కూడా రొట్టె బాగా కాలేంత వరకు కాల్చుకోవాలండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితో ఇలా తిప్పుకుంటూ కాల్చండి. ఇలా గనక తయారు చేసుకుంటే ఫస్ట్ టైం రొట్టెల్ని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళు కూడా బాగా పర్ఫెక్ట్గా రొట్టెల్ని ప్రిపేర్ చేస్తారండి.
మిగతా పిండితో కూడా సేమ్ ప్రాసెస్లోనే ఇలానే రొట్టెల్ని కాల్చుకోండి. అంతే, ఎంతో రుచికరమైన, ఎంతో ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే క్రిస్పీ సజ్జ రొట్టెలు రెడీ అండి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్స్తో కనుక తయారు చేస్తే ఫస్ట్ టైం తయారు చేసుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటారండి. చూసారు కదండి సజ్జ రొట్టెల్ని ఎలా తయారు చేసుకోవాలో. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి రోజు మేము సజ్జ రొట్టెలకు కాంబినేషన్గా పల్లి పొడిని అలాగే నువ్వుల పొడిని తయారు చేసుకుంటామండి. ఇలా ఈ స్వీట్ పొడిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ ఉంచి అందులోకి 1 కప్పు పల్లీల్ని వేసుకోండి. పల్లీల్ని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు అనేవి బాగా వేగేటట్టు రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి పల్లీలు బాగా రోస్ట్ అవ్వాలి. చూడండి, ఇలా పైన పొట్టు మనం చేత్తో ఇలా అనంగానే ఊడి వచ్చేయాలండి. అంతవరకు కూడా పల్లీల్ని వేయించుకోవాలి. మరి ఎక్కువ మంటను పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఈ పల్లీల్ని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు దాకా నువ్వులను వేసుకోండి. నేను ఇక్కడ నల్ల నువ్వుల్ని తీసుకున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా ఈ నువ్వుల్ని 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నువ్వుల్ని కూడా పక్కకు ఒక ప్లేట్లో తీసుకుని చల్లారనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి ముందుగా వేయించుకున్న పల్లీల్ని తీసుకోండి. పూర్తిగా చల్లారాలండి పల్లీలు అనేవి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని వేయించుకున్న పల్లీల్ని ఇందులోకి వేసుకోండి. ఇందులోకి 2 ఇలాచీ వేసుకోండి. అలాగే చిన్న ముక్క ఎండు సొంటెను వేసుకోండి. ఇది వచ్చేసి ఆప్షన్ అండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా బెల్లం తురుమును వేసుకొని మూత పెట్టేసి పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అంతే అండి, స్వీట్ పల్లి పొడి రెడీ అండి. ఈ పల్లి పొడిని పక్కన ఒక బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులు అలాగే నెక్స్ట్ ఇందులోకి 1/2 కప్పు దాకా పల్లీలు, 1/4 కప్పు దాకా పుట్నాల పప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 2 ఇలాచీ అలాగే డ్రై సొంటిని కూడా వేసుకొని మూత పెట్టేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు దాకా బెల్లం తురుమును వేసుకొని మూత పెట్టేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, నువ్వుల పొడి కూడా రెడీ అండి. దీన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. ఈ రెండిటిని కూడా పాలలో కానీ లేదా నెయ్యిలో కానీ మిక్స్ చేసుకొని సజ్జ రొట్టెలతో తింటే గనక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు సజ్జ రొట్టెతోనే కాదండి, డైరెక్ట్గా కూడా ఈ పొడిని తినచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.